ఘాటి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాల యాక్షన్ డ్రామా సినిమా. యూఎస్ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 5, 2025 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో శీలావతిగా నటించగా, విక్రమ్ ప్రభు కుమారుడు. కొన్ని సినిమాల్లో, తమిళ సినిమాల్లో హీరోగా నటించిన ఇతను ఇక్కడ అక్కడ 2 పుల్పీర్లు ఉంటాయి. అయినా కూడా ఇతను అనుష్క శెట్టి పక్కన హీరోగా చేయడం జరిగింది. కానీ అతనికన్నా అందంగా చైతన్యరావు కనపడ్డాడు. అతని పాత్ర స్ట్రాంగ్గా ఉంది, ప్లస్ బాగా చేశాడు. జగపతి బాబు స్టైలిష్ పాత్రలో నటించాడు. క్రిష్ జాగర్లమూడి రచన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి నిర్మాత రాజీవ్ రెడ్డి. 7. ఈ సినిమా కథ రాసింది చింతకింద శ్రీనివాసరావు అంటే మనకు మున్నీటి గీతలు నవల, అదే అరేబియన్ కథలు పేరిట వెబ్ సిరీస్గా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సినిమా రచయితగా ఈ సినిమా కథతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు చింతకింద శ్రీనివాసరావు. ఇక సినిమా కథనాల్లోకి వస్తే, గాజీ అని ఒక సినిమా అంతకుముందు సందీప్ సంకల్ప్ రెడ్డి అని ఒక డైరెక్టర్ చేసి ఉన్నాడు. గాజీ, ఇది ఘాటీకి మనకి మంచి అర్థం ఉన్న ఇది. ఘాటీ అంటే ఏంటంటే వస్తువులు మోసేటువంటి కార్మికులను ఘాటీ అంటారు. బాగా బరువులు మోసే వాళ్ళను. సో ఇది గంజాయి మొక్కల్లో అక్కడ బాగా ప్యాక్ చేసినటువంటి గంజాయిల్ని సరఫరా చేయడానికి వాడేటువంటి కూలీల్ని ఘాటీ అంటారని మన సినిమా ద్వారా అర్థం చేసుకుంటాం. సో ఈ సినిమాలో అనుష్క, విక్రమ్ ప్రభు ఆ కూలీలుగా నటించారు. సో వాళ్ళు ఆ వ్యాపారంలో తేడాలు వచ్చి, వాళ్ళ మామయ్య అంటే అనుష్క మామయ్య అంటే ఈయన హీరో, వాళ్ళంతా ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కాబట్టి విక్రమ్ ప్రభు తండ్రిని చంపేస్తే ఇంకా వాళ్ళు అది వదిలేసి, వాళ్ళ అమ్మ ఈ శవాన్ని దహనం చేయాలంటే నువ్వు మాటిస్తేనే నేను దహనం చేయనిస్తానని తల్లి అడ్డం పడితే, అక్కడ వాళ్ళు వదిలిపెట్టేసి ఆమె లేడీ కండక్టర్ అవుతుంది. ఒడిశా దగ్గర ఒక ప్రాంతంలో ఒక బస్సు నడిపిస్తూ ఉంటుంది. అక్కడ రాజు సుందరం వచ్చి ఎక్కుతాడు. అతను బట్టలు అమ్ముతుంటాడు, వ్యాపారి. సో అట్లా ఆయన పేపర్ బొబ్బిలి. ఆ క్యారెక్టర్ బాగుంది. తెల్లగడ్డంతో ఒక బాగా ఏజ్డ్గా కనబడుతున్నాడు రాజసుందరం, ప్రభుదేవ్ అన్నయ్య, ఒకప్పటి డ్యాన్స్ మాస్టర్. సో అతను క్యారెక్టర్లో ఇతని ఒక అసిస్టెంట్ లాగా, హీరోయిన్కి ఒక అసిస్టెంట్ లాగా ఒక బాగా పరిచయం అన్నటువంటి వ్యక్తి అనమాట. తర్వాత అసిస్టెంట్గా వ్యవహరిస్తాడు. సో ఈ నేపథ్యంలో ఇలా కథ సాగుతున్నటువంటి క్రమంలో ఈమె విక్రమ్ ప్రభును పెళ్లి చేసుకుందామని వెంటబడుతుంటుంది. మొత్తానికి ఒప్పుకుంటాడు ఇతను విక్రమ్ ప్రభు. అది ఎట్లా ఉంటుందంటే మ్యాచింగ్, వీళ్ళిద్దరు పక్కన, అనుష్క పక్కన అసిస్టెంట్ లాగా కనబడతాడు విక్రమ్ ప్రభు లుక్స్కి. నలుపు రంగు కావచ్చు, లేకుంటే ఆ ముక్కు మీద పులిపీర్లు కావచ్చు, ఏమో అనుష్క శెట్టి అందం ముందు పేలిపోయాడు అతను. ఇప్పుడు ఇంతకుముందు కొత్త హీరో లేరా అంటే భాగమతిలో మలయాళము హీరో చేశాడు అనుష్క పక్కన. కానీ అబ్బాయి బాగుండడంతో అది ఇదే కవర్ అయిపోయింది. నేనే పరిచయం చేసిన విజయ్ సామ్రాట్ కూడా మళ్ళీ పంచాక్షరిలో చేశాడు అనుష్క పక్కన. ఆ అబ్బాయి కూడా పొడుగరి అందగాడు కాబట్టి అనుష్క పక్కన ఒదిగిపోయాడు. కానీ విక్రమ్ ప్రభుని ఒక విక్రమ్ కుమారుడు ఇతను హీరోగా చేశాడని చెప్తే తప్ప అనుష్క శెట్టి పక్కన సెట్ అయ్యాడంటే 100% సెట్ కాలేదు. చైతన్యరావు మాత్రం చాలా స్టైలిష్ లుక్స్తో చాలా ఆకట్టుకున్నాడు, బాగా చేశాడు కూడా క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి. అయితే మందకొడిగా సాగుతుంది స్క్రీన్ ప్లే. సో ఇందులో కథ ఏంటంటే ఆ గంజాయి ముక్కల దీని స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. శీలావతి అనేది ఒక గంజాయి మొక్కల్లో ఒక మేల్ శ్రేణి పేరు శీలావతి అని సినిమా ద్వారా తెలుస్తుంది. సో అందులో రాజహంస అని ఒక రకం ఉంటుంది, శీలావతి అని ఒక రకం ఉంటుంది. రాజహంస కన్నా చాలా బెటర్ రకం శీలావతి. సో ఆ స్మగ్లింగ్ని పట్టుకోవడానికి నియమితుడైనటువంటి ఇన్స్పెక్టరు మన జగపతి బాబు అయితే, ఆ స్మగ్లింగ్ మాఫియాకి 2 హెడ్లు ఉంటారు. ఒక ఈయన మన రవీంద్ర విజయ్ ఒక అతను కాగా, ఈయన చైతన్యరావు ఒక అతను. అయితే అక్కడ మెయిన్ ఒక లేడీ బాస్ కూడా ఉంటుంది. ఆ లేడీ బాస్ను పరిచయం చేయడం స్విమ్మింగ్ పూల్లో పరిచయం చేశారు. పూర్తి 2 పిల్లలు కనబడేలాగా మొత్తం అండర్ వాటర్లో ఆమె స్విమ్ చేస్తూ 2 డైలు కొడుతుంది, అటు ఇటు కొడుతూ. ఇంతలో వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఆమె పైకి వస్తుంది. ఆమె పరిచయం కావడమే బ్యాక్తో పరిచయం అయింది మనకి సినిమాలో. సో అది మంచి గ్లామర్ని ఆశించే ప్రేక్షకుల కోసం సినిమా 45 మినిట్స్ తర్వాత వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటుంది. అది పూర్తిగా కనబడతాయి వెనకాల. సో ఆ తర్వాత అనుష్కనేమో ఇంటర్వెల్ ఆఫ్ ముందు అనుష్క నిలబెట్టి పూర్తిగా అంటే చీర లాగేస్తారు, లంగా మీద నిలబడుతుంది. ఆ పైనది మోకాళ్ళు చూపిస్తూ మొత్తం నగ్నంగా నిలబెట్టారని చెప్పి చూపిస్తారు. ఆ తర్వాత చూసి, నిన్ను నగ్నంగా మేము చూసామని చెప్పేసి 2-3 సార్లు డైలాగులు, నిన్ను పుట్టినప్పుడు ఎట్లున్నావో అట్లా చూశానని చైతన్యరావు అంటాడు. ఆ చేతి కింద మనిషి అంటే వాడిని చంపేస్తూ హీరోయిన్ అనుష్కతో అనిపించారు డైలాగ్, శీలావతితో అనిపించారు డైలాగ్ ఏంటంటే, పుట్టినప్పుడు దిగంబరమే, పోయేటప్పుడు దిగంబరమే అంటూ
చూడడం పెద్ద క్యాజువల్ ప్రాబ్లం కాదని ఇంటర్వ్యూకి ముందు డైలాగ్ వీళ్ళతోటి ఒక డైలాగ్ చెప్పించారు చైతన్యరావుతో. డైలాగ్ ఏంటంటే నేను తీసేది వాడి ప్రాణం నీ మానం. అది అక్కడ ఆమె పూర్తిగా నగ్నంగా చెట్టుకు గట్టి ఇల్లు పెడతారు ఎక్కడైతే పుట్టిందో అక్కడ. ఆమె యాక్చువల్లీ ఏంటంటే గిరిజన యువతికి పుడుతుంది. ఆ గిరిజన యువతికి నొప్పులు బాగా వచ్చినప్పుడు ఈ సురేష్ ప్రభు చిన్నప్పుడు కొంచెం పెద్దవాడు కాబట్టి ఆమె కన్నా ఆకులు గంజాయి ఆకుల్లో శీలావతి తీసుకొస్తాడు. ఆ శీలావతి వాసనకి వాళ్ళ అమ్మకి డెలివరీ అవుతుంది. ఇంత బిడ్డ అడ్డం తిరిగింది కాబట్టి ఆమె చనిపోయినా కానీ ఈ పిల్ల బతికింది కాబట్టి శీలావతి అని పేరు పెట్టారని ఆ ఒక టైటిల్ క్లారిఫికేషన్ ఇస్తారు. ఇట్లా తన కళ్ళ ముందే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నటువంటి వ్యక్తిని చంపేస్తే సెకండ్ హాఫ్లో ఆమె పగ తీర్చుకోవడం. ఎందుకంటే వీళ్ళు చిన్న ముఠాగా ట్రై చేసి వీళ్ళు గంజాయిని రసాయనంగా అంటే మన ద్రవ రూపంలో అమ్మేటువంటి ప్రయత్నం ఒక చిన్న గోలాంటిది ఏర్పాటు చేసుకుంటే పైన డ్రోన్లతో వెతికి మరీ చైతన్యరావు పట్టుకొని ఇది చేస్తాడు. అయితే మధ్యలో ఒకసారి చైతన్యరావు ఇంటర్వ్యూకి ముందు దొరుకుతాడు వీళ్ళకి. అప్పుడు నీళ్ళలో టబ్బులో ముంచేసి మురికి నీళ్ళలో ఆ మత్తు నీళ్ళలో ముంచుతుంది అతన్ని. అక్కడ ఎందుకు చంపకుండా వదిలేస్తుంది అనేది మనకు $1 మిలియన్ ప్రశ్న. మళ్ళీ బతికిన తర్వాత లాస్ట్కి అతన్ని కాష్టం చేయడమే సినిమా క్లైమాక్స్. సో అప్పటిదాకా ఎందుకు అక్కడే చచ్చిపోతే హీరో కథ అయిపోయేది, మనకి ఇంటర్వ్యూలోనే కథ అయిపోతుందేమో అనిపిస్తుంటుంది. సో ఏమైనా కొత్త రైటర్ చింతమనేని శ్రీనివాసరావు రాసిన ఈ కథ సినిమాటిక్గా మరి కొంత అవకతవకలకు గురైనట్టే. ఎందుకంటే స్క్రీన్ ప్లే ప్రకారంగా ఆమె ఒక విజయాలను చూపించుకుంటూ పోయినా కూడా ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ అంతా కూడా బాగా ల్యాగ్ అనిపిస్తుంది. సో హీరోయిజం ప్రకారంగా అనుష్క మగ పర్సనాలిటీగా లాగా ఉంటుంది కాబట్టి ఆమె మంచిగా ఆకట్టుకునే విధంగా ఫైట్స్ అవి చేసింది. మనుషులు లేపేయడము, పైకి లేపేయడము. అరే మీరు బ్రతుకు కూలీలు రా, ఘాటీలు అంటే పుట్టుకతోనే కూలీలు రా, మీరు బతుకుతూ జీవించి చచ్చే వరకు మోయాలి, చచ్చినాక కూడా మోయాలి మీరు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. లాస్ట్కి చూడు చంపినట్టు మోసానని చెప్పేసి ఇద్దరు మనుషుల్ని బల్యానికి వేసి పైన వేలాడదీసి కింద పడేస్తుంది. లాస్ట్ ఫైట్లో అన్నీ ఫిక్స్ చేయించి పేల్చేస్తుంది. అక్కడ రాజు సుందరము అంటే బొబ్బిలి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు ఆమెకి. సో ఇంతలో చాలామంది గిరిజనులను ఆమె ఎడ్యుకేట్ చేసి గంజాయి మొక్కల్ని నాశనం చేసేటువంటి ఒక మంచి ప్రయత్నం మాత్రం. అంటే గంజాయిలు తీసేసి ఆ డబ్బు ఏం చేశారు వీళ్ళు అనే దానికి ప్రాథమిక స్కూల్స్ పెట్టి, స్కూల్ పెట్టడానికేమో 60 లక్షలు అయిందంట, ఆ లంచాలకేమో 20 కోట్లు అయిందంట. మరి అది నమ్మశక్యం కాని విషయం కదా. అట్లాగే ప్రాథమిక పాఠశాలలు, తర్వాత 2 హాస్పిటల్ డిస్పెన్సరీలు కట్టిస్తారు వీళ్ళు. ఆ కట్టించడానికి వీళ్ళకైన ఖర్చు ₹1 అయితే లంచానికి ₹22 అయినట్టుగా చెప్తారు వాళ్ళు. ఆ డైలాగు ఇంత తీసుకుంటారా అనే దానికి, మరి ఆ లంచం కూడా ఆ రేంజ్లో తీసుకుంటారా అనే దానికి నమ్మశక్యం కాని విషయం. సో వీళ్ళు తీసుకున్న డబ్బులు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు మాదక ద్రవ్యాల్ని మార్చుకునే క్రమంలో వీళ్ళు రైలు స్టేషన్లో ఉండలుగా చుట్టు పెడతారు. అది బరువు చాలా బరువు, టన్ బరువు ఉంటుంది. అటువంటి బరువును కూడా అలవోకగా తీసుకొని వస్తే అనుష్క ఎస్కేప్ చేయడము, తప్పించుకొని వీళ్ళు వెళ్ళిపోవడము, షర్ట్ మార్చుకొని రెడ్ షర్ట్లకు కూలీలాగా మార్చుకోవడము. ఆ సన్నివేశాలన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా నిండుగా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాల్ని బాగా తీశారు. తర్వాత అనుష్క నగ్నంగా నిలబెట్టిన సన్నివేశాల్లో మోకాళ్ళు మట్టుకే చూపించారు మనకి. సో అక్కడ మనకేం పెద్ద ఎరోటిక్ కనిపించదు. కానీ ఈ విలన్ ఎవరైతే మెయిన్ మాఫియా లేడీ ఉందో ఆమె స్విమ్ సూట్ మాత్రం మనకి పూర్తి వెనక నుంచి టోటల్ కనబడుతుంది కాబట్టి మనకి అదొక్కటే కొంచెం ఎరోటిక్ సన్నివేశం సినిమాలో. సో అయినా కానీ ఈ సినిమాకి ఎక్కువ UA-16+ మాత్రమే ఈ సినిమాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది యాక్చువల్ ఆ సన్నివేశం ప్రకారంగా ఇంకా 13+ ఇవ్వలేరు కాబట్టి 16+ ఇచ్చారు. సో యాక్చువల్లీ కూడా వచ్చే అవకాశం ఉందా సన్నివేశం. అయినా సినిమాలో ఉన్నటువంటి ఒక మంచి సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని UA-16+ ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అనుష్క నటన చాలా బాగుంది, తన లుక్స్ కూడా బాగున్నాయి. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె చేసిన ఈ సినిమా ఆమెకి అంతకుముందు వేదంలో ఈ కృష్ణ గ్రాగర్లమూడితో ఈమె అందులో వేషగా నటించడం జరిగింది. ఇందులో కూడా ఒక సన్నివేశంలో అమ్మ వేష అంటే లంజ క్యారెక్టర్ అందులో చేసింది. ఇందులో కూడా లంజా అని చెప్పి డైలాగ్ అనిపించారు పోలీస్ స్టేషన్లో. అట్లాగే హీరోని కూడా లంజా కొడుక అని చెప్పి తిప్పించారు. ఈ లంజా కొడుకులను, ఈ లంజలను వదిలిపెట్టకూడదు అనే డైలాగులు 2-3 దగ్గర అనిపించారు బాగా. సో బూతులు మాత్రం బాగా అన్నా కూడా UA సర్టిఫికేట్ రాకుండా UA-16+ రావడం వైచిత్రి మనకి. సో మొత్తానికి ఘాటి సినిమా తీయడం భారీతనంతో అక్కడ అడవులు, ఆ తర్వాత ఈ గంజాయి మొక్కలు ఎలా ఉంటాయి అవన్నీ పరిశోధన చాలా కష్టపడి తీసినట్టు మాత్రం అనిపిస్తుంది. క్రిష్ జాగర్లమూడి సినిమాలు కొంచెం బాగుంటాయి. సో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన వేదం ఇంతకుముందు హిట్ సినిమా నిలబడగా, అల్లు అర్జున్ తర్వాత మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అది. వేదంలో ఈమె వేషపాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో కూడా ఆమె పూర్తిగా నగ్నంగా కనిపించేటువంటి క్యారెక్టరు.
అయినా కూడా తనను చూశాను వీళ్ళను 2-3 సార్లు నేను అట్లా చూశాను, పుట్టినప్పుడు నువ్వు ఎట్లనో అట్లా చూశాను అని డైలాగులు అన్నా కూడా ఆమె ఏమాత్రం మొహమాట పడకుండా ఇందాకే చెప్పిన డైలాగ్ ప్రకారంగా పుట్టినప్పుడు దిగంబరంగా వచ్చాం, పోయేటప్పుడు దిగంబరం వస్తామని నిర్మోహమాటంగా మాట్లాడుతుంది, కొడుతుంది, తంతుంది. తన డామినేషన్తో హీరో చనిపోయిన తర్వాత కూడా ధైర్యంగా నిలబడి ఆ గంజాయిని మొత్తం కాల్చేపించి పిల్లలతోటి వాళ్ళతోటి వద్దంటే మొత్తం మనుషులు మందలుగా అతను వీళ్ళని చంపేపిస్తాడు, మారణహోమం సృష్టిస్తాడు. అయినా కూడా ఈమె పెరగకుండా ఈమె పోరాటం చేసి చివరికి గెలిచి ఆ గంజాయిని అంతా అరికట్టడం అనేది ఒక మంచి సంకల్పంతో సినిమా ముగుస్తుంది. ఇదే ఘాటి. సో ఇంతకుముందు ఘాజీ అని సంకల్ప్ రెడ్డి సినిమా వస్తే ఇప్పుడు ఘాటి అని ఎర్ర అక్షరాలతో ఈ సినిమా టైటిల్ డిజైన్ ఈ రకంగా ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాలు ఇంగ్లీష్లో రావడం, ఇంగ్లీష్ టైటిల్స్తో ఇంగ్లీష్ లిపితో కూడా రావడం పరిపాటి అయిపోయింది. మనకి చాలా క్యాజువల్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా ఈ రకంగా వస్తున్నాయి. అదొక వైచిత్రి. సో మొత్తానికి ఏంటంటే ఈ పోటీ సినిమాలు ఇవాళ అయితే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవాళ లిస్టు చెప్పుకుంటూ పోతే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హిందీలో ఇవాళ కాస్ట్లీయెస్ట్ సినిమాలు అంటే ఒక మంచి పేరున్న సినిమాలుగా మనం మాట్లాడుకుంటే ద బెంగాల్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్ళే ద బెంగాల్ ఫైల్స్ తీశారు. బాగీ 4 రిలీజ్ అయింది ఇవాళ. ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ సినిమా వచ్చింది ఇవాళ. అట్లాగే ఇంకా నరసింహ అవతార్, ఇంకా F1 ఇంకా థియేటర్స్లో ఊపుతున్నటువంటి సమయంలో ఇంకా మనకి కొత్త సినిమాలుగా లిటిల్ హార్ట్స్ ఒకటి వచ్చింది. కొత్త లోక మంచి విజృంభణ చేస్తున్నటువంటి సమయంలో మద్రాసి సినిమా కూడా వచ్చింది ఇవాళ, మురుగదాస్ సినిమా. శివకార్తికేయన్ ఆఫ్టర్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ మేజర్ సినిమా తర్వాత ఏదైతే మిలిటరీ అధికారి సినిమా చేశాడో ఆ సినిమా తర్వాత వచ్చినటువంటి మేజర్గా ఆయన యాక్ట్ చేసిన సినిమా. సో ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా. సో మొత్తానికి ఇంత పోటీలో ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు ఘాటి హీరోయిన్ ఓరియంటెడ్గా వచ్చినటువంటి సినిమా అనుష్క శెట్టి అభిమానుల్ని మాత్రం ఆకట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం ల్యాగులు అవి కొంచెం సినిమాటిక్ కథ లేకుండా ఒక మంచి అంశంతో చేసిన సినిమా ఇది. మరి దాన్ని ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5. 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నిమజ్జన శుభాకాంక్షలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.